ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమః సచ్చిదానందరూపాయ తస్మై. నమో దేవదేవాయ రామాయ తుభ్యం. నమో జానకీ జీవితేశాయ తుభ్యం. నమః పుండరీకాయ తాక్షాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యాంతరహితుడు వాంగ్మనసాతీత రూపుడు అయినటువంటి శ్రీనివాసస్వామి వారి పాదములని ఆశ్రయించుకుని సద్భక్తితో ప్రతినిత్యం ధర్మ అర్థ కామమోక్ష ప్రతిపాదకమైన ఇతిహాస అనేటటువంటి పేరుతో ప్రసిద్ధమై సమస్త విషయాల్ని తనలో ఇముడ్చుకుని ఉన్నటువంటి పరమ పవిత్రమైన గ్రంథాన్ని మహాభారతాన్ని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అరణ్యపర్వ సమస్త జ్ఞానాల్ని కూడా బోధించేటటువంటిది. అటువంటి అరణ్యపర్వని మనం సవిస్తరంగా విస్తృతంగా సంప్రదాయబద్ధంగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో మనం ఈ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించుకోగలుగుతూ ఉన్నాం. ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటాయి. భక్తికి సంబంధించినటువంటి జ్ఞానం ఒకటి, మోక్షానికి సంబంధించిన జ్ఞానం ఒకటి, జీవనానికి సంబంధించినటువంటి జ్ఞానం ఒకటి, విద్యా సంబంధమైనటువంటి జ్ఞానం ఒకటి, వ్యవహార సంబంధమైనటువంటి జ్ఞానం ఒకటి. అటువంటి జ్ఞానములను మనకి బోధించేటటువంటి పురాతన ప్రాచీన పరమ ప్రామాణికమైన గ్రంథములని అధ్యయనం చేసుకోవడం, వాటిని ఆకళింపు చేసుకోవడం, వాటిల్లో ఉండేటటువంటి విషయములని వినగలగడం, తద్వారా మన జీవనాన్ని మనం పరిష్కరించుకుని ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మన ప్రయాణాన్ని కొనసాగించుకోగలగడం, ఇదంతా కూడా శ్రీనివాసస్వామి వారి అనుగ్రహ లబ్ధం. స్వామివారిని ప్రణమిల్లుతూ ఈనాటి పారాయణానికి మనం సత్సంకల్పాన్ని ఆచరిద్దాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति
చతుస్సప్తతితమోऽధ్యాయాन्तర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ పంచసప్తతితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ దమయంతీతి తచ్ఛ్రుత్వా భృశం శోకపరాయణ శంకమానానలం తం వైకేశినీమిదమబ్రవీత్. గచ్చ కేశిని భూయస్త్వం పరీక్షాం కురు బాహుకే. అబ్రువాణా సమీపస్థా చరితాన్యస్య లక్షయా. యదా చ కించిత్ కుర్యాత్ సహ కారణం తత్ర భామిని. తత్ర సంచేష్టమానస్య లక్షయంతి విచేష్టితం. 75వ అధ్యాయాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. బృహదశ్వ మహర్షి ధర్మరాజాదులతోటి ఆ పైన అనగా ఎప్పుడైతే కేశిని అనేటటువంటి చెలికత్తె ఇతఃపూర్వం అయోధ్యానగరంలో ఏ విషయాల్ని ఒక మహానుభావుడు చెప్తే బాహుకుడు అతనికి సమాధానమిచ్చాడో అటువంటి విషయాలనే మళ్ళీ దమయంతి యొక్క ఆదేశం మేరకు పలికి ఉండగా ఇక్కడ కూడా మళ్ళీ బాహుకుడే తగిన సమాధానాలు ఇచ్చి ఆ పైన చాలా దుఃఖం వచ్చి బాధపడుతూ ఉంటే అదంతా చూసినటువంటి కేశిని దమయంతి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు చెప్పమన్నవన్నీ చెప్పాను, ఇగో ఈ విధంగా ఆయన నాకు సమాధానాన్ని ఇచ్చారు, పైగా చాలా దుఃఖించారు, ఆయన ఏడుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత దమయంతి చ తచ్ఛ్రుత్వా, దమయంతి ఈ మాటలన్నీ విన్నది. అసలు ఏ ప్రశ్న వేసింది కేశిని, దానికి బాహుకుడు ఏ విధమైనటువంటి సమాధానాన్ని చెప్పాడు, అలా వాళ్ళిద్దరి మధ్య ప్రశ్న ప్రతివచనాలు ఏ విధంగా జరిగినాయి, ఆ చివరిలో బాహుకుడు ఏడవడం, ఇవన్నీ కూడా విన్న తర్వాత ఆవిడ కూడా విపరీతమైన దుఃఖాన్ని పొందింది. అయ్యో ఇలా జరిగిందా అని చెప్పి దుఃఖపడి ఆ పైన ఆ సమాధానాలు చెప్పేటటువంటి వ్యక్తి, నేను రథం వచ్చినప్పుడు ఆ రథం మీద కూర్చుని ఉన్నటువంటి వ్యక్తి అలాగే వికృత రూపంతో ఉన్నప్పటికీ కూడా రథాన్ని అంత దూరం నుంచి ఇక్కడ దాకా అవలీలగా తీసుకురాబడినటువంటి ఈ ఋతుపర్ణ మహారాజు ఎవరిని నమ్మాడో, వికృత రూపి అయినటువంటి పొట్టి చేతులతోటి ఉన్నటువంటి ఆ బాహుకుణ్ణి ఆయనే నలమహారాజు అయి ఉంటాడు అని చెప్పి నిశ్చయం చేసుకుని, ఇక ఏమాత్రమూ సందేహం లేదు, పక్షులు వస్త్రాన్ని ఎత్తుకెళ్ళిపోయినాయి అనేటటువంటి విషయాన్ని కూడా మధ్యలో చెప్తూ బాహుకుడు ఆ పైన ఎంతో కష్టంలో ఉంటే కానీ ఆ వ్యక్తి అలా ప్రవర్తించి ఉండడు అని చెప్పి చెప్తూ చివరికి పెద్ద పెట్టున ఏడ్చాడు అనంటే, ఆ దుఃఖాన్ని పొందాడు అనంటే తప్పక నలమహారాజే అయి ఉంటాడు అని చెప్పి నిశ్చయం చేసుకుని ఆ పైన కేశినితోటి చెప్తూ ఉన్నది, గచ్చ కేశిని భూయస్త్వం పరీక్షాం కురు బాహుకే. కేశిని, నువ్వు మళ్ళీ బాహుకుడి దగ్గరికి వెళ్ళు, ఆయన్ని పరీక్షించు, ఏమీ మాట్లాడద్దు, కానీ ఆయన చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడే ఉండి నువ్వు గమనిస్తూ ఉండు. ఆయన ఏ చిన్న పని చేసినా సరే దాన్ని జాగ్రత్తగా గమనించు నువ్వు. ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా యదాచ
కించిత్ కుర్యాత్ సహ కారణం తత్ర భామిని. ఆయన చిన్న పని చేసినా దానికి ఒక కారణం ఉంటుంది కేశిని. కావున చిన్న పని కదా అని చెప్పి నువ్వు వదిలిపెట్టవద్దు. ఈ పని కూడా నేను ఎందుకు గమనించాలి అని అనుకోవద్దు. ఏ పనులు చేస్తున్నాడో ఆయన, ఆ పనుల్లో నీకు కనిపించినటువంటి విశేషాలు ఏమిటో వాటన్నిటినీ కూడా నాకు చెప్పవలసింది. ప్రతి అంశాన్ని నువ్వు క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉన్నది. పైగా ఆయన చేసేటటువంటి పనుల్లో, అంటే ఆయనే ఒకవేళ నలమహారాజు అయి ఉంటే ఏ చిన్న పని చేసినా సరే దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, ఏదో గొప్పదనం ఉంటుంది. సామాన్యుడు చేసేటటువంటి పనికి, నలమహారాజు చేసేటటువంటి పనికి చాలా తేడా ఉన్నది. సామాన్యుడు నీళ్లు కావాలి అని అంటే తెచ్చుకుంటాడు. అదే నలమహారాజుకు నీళ్లు కావాలి అని అంటే ఆయన దగ్గర ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా ఆయన నీళ్ళని పొంది ఉంటాడు. అటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి నువ్వు జాగ్రత్తగా గమనించి ఆ పైన నాకు చెప్పవలసింది అని చెప్పి కేశినికి చెప్తూ మళ్ళీ అంటోంది, నచాస్య ప్రతిబంధేన దేయోగ్నిరపి కేశిని యాచతే న జలం దేయం సర్వథా త్వరమాణయా ఏతత్ సర్వం సమీక్ష్యత్వం చరితం మే నివేదయ నిమిత్తం యత్వయా దృష్టం బాహుకే దైవమానుషం యచ్చాన్యదపి పశ్యేథాః తచ్చాఖ్యేయం త్వయా మమ. నచాస్య ప్రతిబంధేన దేయః అగ్నిరపి కేశిని అంటే అస్య ప్రతిబంధేన అగ్నిరపి నదేయః. ఆ మహానుభావుడు తనకి నిప్పు కావలసి వచ్చిందనుకో, ఆ నిప్పుని నిన్ను తెచ్చిపెట్టమని చెప్పి అడుగుతాడు ఆయన. నువ్వు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వద్దు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన ఎంత పట్టుబట్టినా సరే నీవు ఆయనకి నిప్పుని సమకూర్చవద్దు. అలాగే యాచతేన జలం దేయం, ఆయన మంచినీళ్ళు అడిగారనుకో వంట చేసుకోవడానికి లేక ఇంకేదైనా అవసరానికి, నువ్వు నీళ్లను కూడా తొందరపడి ఇవ్వద్దు. అగ్ని ఇవ్వద్దు, నీళ్లు అందించద్దు. నువ్వు అలాగే ఉండు. ఆయన నిన్ను ఆదేశించిన లేక నీ యందు ఆగ్రహించిన, నాకు ఎలాగైనా తెచ్చిపెట్టు అన్నా అది లేదు అని చెప్పి నువ్వు అక్కడే ఉండు తప్ప, అడిగారు కదా అని చెప్పి వెంటనే తీసుకెళ్ళి అందజేయవద్దు. పైగా నువ్వు ఆయన చేసేటటువంటి ప్రతిపదని కూడా గమనిస్తూ ఉండు. అలా గమనించి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆ విషయం అంతా కూడా చరితం మే నివేదయ, ఆయన చేసే ప్రతి పనిని కూడా నాకు తెలియజేయి. అలాగే ఆయనలో దైవ మానుష సంబంధమైనటువంటి చర్యలు అంటే క్రియలు ఏమైనా సరే కనిపిస్తే వాటిని కూడా నాకు తెలియజేయవలసింది అని చెప్పింది. మామూలుగా మనిషి తన యొక్క అవసరాలని తీర్చుకోవడానికి ఒక విధంగా ప్రవర్తిస్తాడు. దైవానుగ్రహం కలిగినటువంటి వ్యక్తి అయితే అవే అవసరాలని వేరొక విధంగా తీర్చుకుంటూ ఉంటాడు. అతనికి అనాయాసంగా కొన్ని లభిస్తూ ఉంటాయి. ఇలా లభించేటటువంటి సందర్భం నీకు ఏదైనా అక్కడ కనిపించినట్లయితే, నలమహారాజు ఏమిటి మనిషిగా ప్రవర్తించట్లేదు ఇక్కడ అని చెప్పి నీకు అనిపిస్తే, అంటే నలమహారాజు రూపంలో బాహుకుడున్నాడు కాబట్టి ఆయన అలా ప్రవర్తించినట్లయితే నువ్వు వెంటనే నాకు తెలియజేయవలసింది. ఒకవేళ బాహుకుడే అలా ప్రవర్తించాడనుకో, నిశ్చయంగా ఆయన నలమహారాజే, సందేహం లేదు. రూపాన్ని పోగొట్టుకుని వేరొక రూపంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి నిశ్చయం చేసుకోవచ్చు. అందుకని నువ్వు ప్రతి అంశాన్ని కూడా నాకు తెలియజేస్తూ ఉండు. నిమిత్తం యత్వయా దృష్టం బాహుకే దైవమానుషం యచ్చాన్యదపి పశ్యేథాః. ఇంతేకాక ఇంకా ఏమైనా సరే విశేషాలు నువ్వు చూసావనుకో, ఆయన ప్రవర్తనలో, ఆయన నడవడికిలో, ఆయన వ్యవహారంలో నీకు ఏదైనా ఇది సామాన్యమైన విషయమే కదా అని అనిపించగా చాలా ఆశ్చర్యంగా అనిపించినటువంటి విషయం ఏదైనా ఉంటే ఆ విశేషాన్ని కూడా నాకు తెలియజేయవలసింది. ఇవన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకో. వెళ్ళు నలమహారాజు గారి దగ్గరికి, అంటే బాహుకుడి దగ్గరికి వెళ్ళి
ఆయన్ని పరిశీలిస్తూ ఉండు అని చెప్పింది. చెప్పి అలా ఆదేశించేటప్పటికీ దమయంత్యైవ ముక్తాసా జగామాథ చ కేశినీ నిశమ్యాథ యజ్ఞస్య లింగాని పునరాగమత్ సా తత్సర్వం యథావృత్తం దమయంత్యైన్యవేదయత్ నిమిత్తం యత్తయా దృష్టం బాహుకే దైవమానుషం. కేశిని దమయంతి చెప్పినటువంటి అన్ని విషయాల్ని శ్రద్ధగా వింది. విన్న తర్వాత ఇక బాహుకుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన తన పనులన్నీ తను చేసుకుంటూ కూర్చున్నాడు. తనకిచ్చినటువంటి ఒక చిన్న విశ్రాంతి మందిరంలో కూర్చుని అక్కడ తనకు కావలసినటువంటి కొన్ని పనులు చేసుకుంటూ అలాగే వంట చేసుకోవడం మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ పనుల్లో నిమగ్నుడయ్యాడు ఆయన. ఈ కేశిని అక్కడికి వెళ్ళింది. ఆయన పనులన్నీ చూస్తూ ఉంది వరుసగా. ఏం చేస్తున్నాడు ఈయనని ఆశ్చర్యపోయింది కొన్ని చూసి. ఏమిటి ఇలా కూడా జరుగుతుందా అనుకుంది. ఇలా ఎవరూ చేయలేరే అనుకుంది. ఈ రూపం ఏమిటి, ఈ వ్యక్తి ఏమిటి, చేసేటటువంటి పనేమిటి ఇంత అద్భుతంగా జరుగుతోందే అనుకుంది. కొన్ని చూసి తన కళ్ళతో తను చూసి నమ్మలేకపోయింది. ఇది నిజంగా ఇప్పుడు జరిగిందా ఇక్కడ అన్నట్టుగా ఆశ్చర్యపోయింది. అలా మొత్తం ఆ బాహుకుడు చేసేటటువంటి పనులన్నీ కూడా గ్రహించి తెలుసుకుని తిరిగి మళ్ళీ దమయంతి దగ్గరికి వచ్చింది. వచ్చి సాతత్సర్వం యథావృత్తం మొత్తం బాహుకుల్లో ఆవిడ చూసినటువంటి దైవ మానుష నిమిత్తాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చూసినవి చూసినట్లుగా దమయంతికి తెలియజేయబోతూ ఉన్నది. దమయంతి ఆసక్తిగా కూర్చుంది. ఏం చూశావు కేశిని? ఏమేం కనిపించినాయి నీకు? నేను చెప్పినట్టుగా ఏమైనా దైవమానుష చర్యలు ఏమన్నా అక్కడ కనిపించినాయా? ఏమన్నా విశేషాలు చూశావా? ఆయన ఏమన్నా కొత్తగా ప్రవర్తించాడా? లేక సామాన్యుడిగానే ఉన్నాడా? ఒక రథాన్ని నడుపుకునేటటువంటి వాడికి ఉండే సహజ లక్షణాలే అక్కడ ఆయనలో ఉన్నాయా? లేక ఏవైనా విశేష లక్షణాలతోటి ఆయనలా ఉండి రూపంలో మాత్రం కొంచెం వికృతంగా కనిపిస్తూ ఉన్నాడా? నువ్వేమన్నా గమనించావా అంటూ ఆతృత పడుతూ ఉంటే ఆవిడ ఈ కేశిని దమయంతికి తను చూసిన అన్ని విశేషాలని చెప్పడానికి సంసిద్ధురాలై ఇక ఆరంభిస్తూ ఉన్నది. కేశిన్యువాచ దృఢం శుచ్యుపచారోసౌ నమయా మానుషః క్వచిత్ దృష్టపూర్వశ్రుతో వాపి దమయంతి తథావిధః హ్రస్వమాసాద్య సంచారం నాసౌ వినమతే క్వచిత్ తం తు దృష్ట్వా యథా సంగం ఉత్సర్పతి యథా సుఖం. అమ్మా, మీరు చెప్పినట్లుగా నేను ఆ బాహుకుడు ఎక్కడైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ విశ్రాంతి మందిరంలోకి ప్రవేశించాను. లోపలికి వెళ్ళిన మరుక్షణం నేను గమనించింది మొట్టమొదటిది ఏమిటంటే దృఢం శుచ్యుపచారోసౌ. శుచ్యుపచార అసౌ అంటే ఈ మనిషిలో ఉన్నటువంటి పరిశుభ్రత, ఆయన పాటించేటటువంటి శుచిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదమ్మా ఇంకో మనిషిలో. లేక ఇంకెవరైనా సరే అంత శుచిగా ఉంటారా అనంటే అటువంటి వ్యక్తుల గురించి కూడా నేను వినలేదు. దృష్టపూర్వ శ్రుతోవాపి దమయంతి తథావిధ. ఎందుకు అనంటే ఆయన శుచ్యుపచార అసౌ. ఎందుకు? విపరీతమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మహానుభావుడు శౌచానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంక దేనికి ఇవ్వలేదు. చాలా పట్టుదలతోటి చాలా శ్రద్ధగా ఆయన పరిశుభ్రతని పాటిస్తూ ఉన్నాడమ్మా. ఇది నేను ఆయనలో చూసినటువంటి మొట్టమొదటి గుణం అని చెప్పింది. చూసుకుంది దమయంతి. ఈ పోలిక సరిపోయింది అనుకుంది. ఆ పైన హ్రస్వమాసాద్య సంచారం. అమ్మా, ఆ మహానుభావుడు పొట్టిగా ఉన్నటువంటి ద్వారం ఏదైనా ఉందనుకోండి, ఆ ద్వారం దగ్గర ఆయన తలంచట్లేదమ్మా. తల వంచి మామూలుగా ఎవరైనా వెళ్తారు కదా, ఈయన అట్లా చేయట్లేదు. ఆయన అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది పొట్టిగా ఉంటే ఒకసారి దాని వైపు చూస్తున్నాడు. ఆ ద్వారమేమో
ఆయనకి సరిపోయేట్లుగా అదంతటా అదుగానే పైకి లేస్తూ ఉంది. సుఖంగా ఈ మహానుభావుడు ఆ ద్వారం దాటుతూ ఉన్నాడు. ఇదొక ఆశ్చర్యం నాకు కనిపించింది. ఎక్కడా కూడా నేను చూడలేదు ఇంతవరకు. ఈయన అలా చూడడం, ఆ ద్వారం పైకి లేవడం, ఈయన దానికి ఎదురించి వచ్చేస్తూ ఉండడం, ఇదొక విశేషాన్ని నేను చూచాను. అలాగే సంకటేప్యస్య సుమహాన్ వివరో జాయతే ధికః ఋతుపర్ణస్య చార్థాయ భోజనీయమనేకశః ప్రేషితం తత్ర రాజ్ఞాతు మాంసం చైవ ప్రభూతవత్ తస్య ప్రక్షాళనార్థాయ కుంభాస్తత్రోపకల్పితాః. ప్రస్తుతానికి అతను విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, సంకట స్థితిలో ఉన్నాడు కదా. కానీ అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ మహాత్ముడి చర్యలు చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి నాకు. సంకటే అపి అస్య సుమహాన్ వివరో జాయతే ధికః. ఏమిటి అని అంటే, ఋతుపర్ణుడి కోసం ఈ మహానుభావుడు అనేక విధములైనటువంటి పదార్థాలని వండుతూ ఉన్నాడు. ఇలా వండడానికి సిద్ధమైనప్పుడు వంటశాలకి రాజుగారు చాలా మాంసాన్ని పంపించారు. ఆ మాంసం చూస్తూ ఉంటే ఏదో ఒక రాశిలాగా కనిపిస్తూ ఉన్నది, పెద్దగా చాలా ఎక్కువ ఉన్నది అక్కడ. అటువంటి మాంసాన్ని కడగడం కోసం అని చెప్పి, శుభ్రం చేయడం కోసం కడవలు అన్నీ కూడా అక్కడ సిద్ధం చేయబడి ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద కూజాలు లాంటివి సిద్ధం చేయబడి ఉన్నాయి. అవన్నీ ఉండగా ఈ మహానుభావుడు వాటిని శుభ్రం చేసిన తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటూ ఆ విధానాన్ని చెప్తోంది. తేతే నావేక్షితా కుంభా పూర్ణా ఏవాంభసం అంభవం స్తతః పూర్ణా ఏవాభవం స్తతః తతః ప్రక్షాళనం కృత్వా సమధిశ్రిత్య బాహుకః తృణముష్టిం సమాదాయ సవితుస్తం సమాదధత్ అథ ప్రజ్వలితస్తత్ర సహసా హవ్యవాహనః తదద్భుతతమం దృష్ట్వా విస్మితాహమిహ గతః అన్యచ్చ తస్మిన్ సుమహదాశ్చర్యం లక్షితం మయా. ఆ కుంభాలన్నీ అక్కడ ఉన్నాయి. మాంసమేమో ఇక్కడ పెద్ద రాశిగా పోసి ఉంది. ఈ మహానుభావుడేమో ఇక్కడ కూర్చునున్నాడమ్మా. ఒకసారి ఈ బాహుకుడు ఆ కొండల వైపు చూస్తూ ఉన్నాడు. చూడగానే అవన్నీ నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. ఆయన వెళ్ళి వాటిల్లో నీళ్లు పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవలసిన అవసరం లేదు. సాధారణంగా మన వంట వాళ్ళందరూ అదే పని చేస్తూ ఉంటారు. ఈయన ఒక్కసారి వాటిని చూశాడు. అవన్నీ నీళ్లతో నిండి చక్కగా జలపూర్ణ కుంభాలైపోయినాయి. ఆ పైన ఆ నీటితోటి మహానుభావుడు చక్కగా ఆ మాంసాన్నంతా శుభ్రంగా కడిగాడు. తర్వాత ఓ పిడికెడు గడ్డి తీసుకున్నాడు. నిప్పు కావాలి కదా. ఆ గడ్డి తీసుకుని తృణముష్టిం సమాదాయ సవితుస్తం సమాదధత్. ఆ చేతిలోకి చక్కగా పిడికిల్ నిండా పట్టేంత గడ్డి తీసుకుని ఒక్కసారి సూర్యుడికి చూపించాడమ్మా. చూపించిన మరుక్షణం అథ ప్రజ్వలితస్తత్ర, దానంతట దానిగానే అదిగానే మండిపోయి ఉన్నది. దాన్ని తీసుకుని దాంతో అగ్నిని సిద్ధం చేసుకున్నాడు. ఇలా అగ్ని కోసం కూడా, అంటే నిప్పుని సంపాదించుకోవడం కోసం ఆయన విశేషమైనటువంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. కేవలం ఇలా చూపించినంత మాత్రముననే అగ్ని సిద్ధమైపోయింది ఆయనకి. ఇక ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యాన్ని పొంది ఇగో ఇక్కడికి వచ్చాను. తదద్భుతతమం దృష్ట్వా విస్మితాహమిహాగత. ఇంకా ఇలాంటిదే మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కూడా ఉన్నది. దాని గురించి కూడా చెప్తానమ్మా. అది కూడా చూశాను నేను అంటూ మళ్ళీ ఆరంభించి, యదగ్నిమపి సంస్పృశ్య నైవాసౌ దహ్యతే శుభే ఛందేన చోదకంతస్య వహత్యావర్జితం ధృతం అతీవ చాన్యత్ సుమహత్ ఆశ్చర్యం దృష్టవత్యహం
యత్స పుష్పాణ్యుపాదాయ హస్తాభ్యాం మమృతే శనైః మృద్యమానాని పాణిభ్యాం తేన పుష్పాణి నాన్యథా భూయ ఏవ సుగంధీని హృషితాని భవంతి ఏతాన్యద్భుతలింగాని దృష్ట్వా హంధృతమాగతా. మళ్ళీ చెప్తోంది, అమ్మా ఆ మహానుభావుడు యదగ్నిమపి సంస్పృశ్య నైవాసౌ దహ్యతే శుభే. అగ్నిని ముట్టుకుంటున్నాడు, ఆ అగ్ని ఈయన్ని దహించట్లేదు. ఏదో అక్కడ ఉన్నటువంటి నిప్పుల్ని వాటిని అన్నింటినీ పక్కకు తీయాలి అంటే చేయి పెట్టి ఇలా అంటున్నాడు. మామూలుగా మనకి అందరికీ కూడా చేతులకు గాయమవుతుంది, బాగా వేడి తగులుతుంది, బొబ్బలెక్కుతుంది. ఆ మహానుభావుడికి అటువంటి పరిస్థితి ఏది కలగట్లేదు. అగ్ని మామూలుగానే మనం నీళ్ళని ఎలా అయితే చేత్తోటి అటు ఇటు అంటామో అగ్ని కూడా ఆయన అట్లానే అంటున్నాడు. ఇది కూడా ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడా నాకు కనిపించలేదు. పైగా ఆయన కోరుకున్న మరుక్షణం ఇప్పుడు నాకు నీళ్లు కావాలి అంటే ఎదురుగా వచ్చి నీళ్లు ఉంటున్నాయి. ఇదొక ఆశ్చర్యం చూశాను నేను. ఇంకా అతీవచాన్యత్ సుమహత్ ఆశ్చర్యం దృష్టవత్యహం. ఇంకా పెద్దదైనటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని కూడా నేను ఆయన్ని పరిశీలిస్తున్నప్పుడు చూశాను. ఏమిటి అనంటే, ఆ మహానుభావుడు 2 చేతులతోటి పూలు తీసుకుంటున్నాడు. అలా పూలు తీసుకుని యత్స పుష్పాణ్యుపాదాయ హస్తాభ్యాం మమృదేశనైః మెల్లగా ఆ పువ్వులు తీసుకుని నలిపి ఓ పక్కన పెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అతని స్పర్శతోటి ఈ పూలు నలపబడ్డాయో ఆ వెంటనే వాటి నుంచి మరింతగా సువాసన బయటికి వస్తూ ఉంది. అలాగే అవి ఇంకా చక్కటి వికాసాన్ని పొందుతూ ఉన్నాయి. ఇలా ఈ విశేషాలన్నీ కూడా నేను చూశాను అక్కడ. ఎంతో అద్భుతంగా అనిపించింది. ఇక ఈ విశేషాలన్నీ మీతో ఒకసారి చెప్పాలి అని చెప్పి చాలా వేగంగా మీ దగ్గరికి వచ్చానమ్మా. ఇగోండి, ఇవన్నీ ఆ సామాన్యుడిగా వికృత రూపంతో ఏదో రథాన్ని నడుపుకునేటటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ మహాత్ముడు యందు నేను చూసినటువంటి విశేషాలు అని దమయంతికి నివేదించింది. ఇక్కడ మనం ఒకటి స్మరించుకోవాలి. ఏమిటి, అగ్ని ముట్టుకుంటే కాలుతాడు కదా ఎక్కడైనా సరే. మరి ఈ అగ్నిని ముట్టుకున్నప్పుడు ఎందుకు నలమహారాజుకి ఇబ్బంది కలగట్లేదు? లేక నీళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకి ఎలా లభిస్తున్నాయి అని ఒక్కసారి మనం గమనిస్తే, మనం స్వయంవర సన్నివేశంలో మహానుభావులైనటువంటి దిక్పాలకులు ఈయనకి కొన్ని వరాలు ఇచ్చారు అని చెప్పి చెప్పుకున్నాం. ఆ వరాల్లో అగ్ని నా ద్వారా నీకు ఎప్పటికీ కూడా ఇబ్బంది కలగదు అని చెప్పి ఒకటి, వరుణుడు నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ జల సమృద్ధిని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆయన ఇలా వరాలు ఇచ్చారు. ఆ వరములని ఈయన సద్వినియోగపరుచుకుంటూ ఈ సందర్భంలో వాటిని అలా వినియోగించుకుంటూ ఉన్నాడు. నీటిని కోరుకుంటే నీరు వస్తోంది, లేక అగ్నిని ముట్టుకున్నా అగ్ని ఏమీ దహించట్లేదు. పైగా ఒక్కసారి తృణాలని తీసుకుని అంటే గడ్డి పరకల్ని తీసుకుని ఇట్లా చూపించి అగ్ని కావాలి అని అనుకుంటే వెంటనే ఆయనకి అగ్ని సిద్ధమవుతూ ఉన్నది. ఈ విధమైనటువంటి విశేషాలన్నీ కూడా ఆయనకి ఆ దిక్పాలకుల అనుగ్రహంతో సిద్ధించినాయి. అవన్నీ కూడా ఉన్నటువంటి వాడు నలమహారాజు ఒక్కడే. కావున ఇవన్నీ నలమహారాజులో ఈవిడ చూడగలిగింది. ఇవన్నీ కూడా నలమహారాజు దగ్గర ఉన్నాయి అన్నటువంటి విషయం దమయంతికి తెలుసు. అందుకే ఆవిడ పంపించేటప్పుడు దైవ మానుష కర్మలు ఏం చేసినా సరే వాటన్నిటినీ గమనించు అని చెప్పింది. ఆయన చిన్న పని చేసినా అది ఒక ప్రత్యేకతతో నిండి ఉంటుంది, దాన్ని కూడా నువ్వు గమనించు అని చెప్పింది. ఆ రకంగానే ఈ కేశిని వెళ్ళి అన్నిటినీ గమనించి అన్నిటినీ కూడా చూసి
మళ్ళీ వచ్చి దమయంతికి ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా నివేదించేటప్పటికీ ఇక దమయంతి నలమహారాజు వచ్చేశాడు అని చెప్పి నిశ్చయం చేసుకుని ఆ పైన ఇక ఇప్పుడు ఆయనే నలమహారాజా కాదా అనేటువంటి దాంట్లో ఇంకేమన్నా సంశయలేశం ఉన్నదా అంటే ఏమో ఈ శక్తులు వేరే వాళ్ళ దగ్గర కూడా ఉండవచ్చు, వారికి కూడా దేవతానుగ్రహం కలిగి ఉండవచ్చు, ఏ ఒక్కడికే కలిగింది ఇంకెవరికి కలగలేదు అని చెప్పడానికి ఎవరు సమర్థులు? కాబట్టి ఇంకొక్కసారి ఇంకా ఆయన్ని పరిశీలించాలి అని చెప్పి అనుకున్నటువంటిది. ఆ పైన ఇంకొక 2 పనులని చేయడానికి ఆవిడ సంసిద్ధురాలు అవుతూ ఉన్నది. ఆ పైన ఇక నలమహారాజు ప్రకటితుడు అయిపోతాడు. ఆ పైన వారిద్దరూ కూడా కలుసుకుంటారు. కావున ఈ ముందర దానికి ప్రాతిపదికగా దమయంతి ఇంకా 2 పనులు ఏం చేసిందో, ఎలా ఆయనే నలమహారాజు అని చెప్పి నిశ్చయం చేసుకున్నదో ఆ విశేషాన్ని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యముఖంగా మనందరం కూడా పారాయణ చేస్తూ పరమాత్మ అనుగ్రహం అందరికీ కూడా కలగాలి అని చెప్పి కోరుకుందాం. శ్రీవారి ఆశీస్సులని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా బాహుక రూపంలో ఉన్నటువంటి ఆ నలమహారాజు చేసినటువంటి విశేష చేష్టలను తెలుసుకున్నటువంటిదై కేశిని అనేటటువంటి స్త్రీ దమయంతికి ఏ విధంగా వచ్చి చెప్పినది, ఆ నలమహారాజు ఏ విధమైనటువంటి విశేష చేష్టలను చేసి ఉన్నారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 75వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ 75తమోऽధ్యాయః. అథ 75తమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ. దమయంతి తు తచ్ఛ్రుత్వా భృశం శోకపరాయణ శంకమానానలంతం వై కేశినీమిదమబ్రవీత్. గచ్చ కేశిని భూయస్త్వం పరీక్షాం కురు బాహుకే. అబ్రువాణా సమీపస్థా చరితాన్యస్య లక్షయా. యదా చ కించిత్ కుర్యాత్ సః కారణం తత్ర భామిని తత్ర సంచేష్టమానస్య లక్షయంతి విచేష్టితం నచాస్య ప్రతిబంధేన దేయోగ్నిరపికేశిని యాచతేన జలం దేయం సర్వథాత్వరమాణయా. ఏతత్ సర్వం సమీక్ష్యత్వం చరితం మే నివేదయ. నిమిత్తం యత్వయా దృష్టం బాహుకే దైవమానుషం యచ్చాన్యదపి పశ్యేథాః అచ్చాఖ్యేయం త్వయా మమ దమయంత్యైవ ముక్తా సా జగామాథ చ కేశినీ నిశమ్యాతః యజ్ఞస్య లింగాని పునరాగమత్ సా తత్సర్వం యథావృత్తం దమయంత్యై న్యవేదయత్. నిమిత్తం యత్వయా దృష్టం బాహుకే దైవమానుషం కేశిన్యువాచ. దృఢం శుచ్యుపచారోऽసౌ నమయా మానుషః క్వచిత్ దృష్టపూర్వశ్రుతో వాపి దమయంతి తథావిధః. ప్రస్వమాసాద్య
సంచారం హ్రస్వమాసాద్య సంచారం నాసో వినమతే క్వచిత్ నాసౌ వినమతే క్వచిత్ తంతు దృష్ట్వా యథా సంగం తంతు దృష్ట్వా యథా సంగం ఉత్సర్పతి యథా సుఖం ఉత్సర్పతి యథా సుఖం సంకటేప్యస్య సుమహాన్ సంకటేప్యస్య సుమహాన్ వివరో జాగతేధికః వివరో జాయతేధికః ఋతుపర్ణస్య చార్థాయ ఋతుపర్ణస్య చార్థాయ భోజనీయమనేకశః భోజనీయమనేకశః ప్రేషితం తత్ర రాజ్ఞాతు ప్రేషితం తత్ర రాజ్ఞాతు మాంసం చైవ ప్రభూతవత్ మాంసం చైవ ప్రభూతవదే తస్య ప్రక్షాళనార్థాయ తస్య ప్రక్షాళనార్థాయ కుంభాస్తత్రోపకల్పితాః కుంభాస్తత్రోపకల్పితాః ఏతేనావేక్షితాః కుంభాః ఏతేనావేక్షితాః కుంభాః పూర్ణా ఏవాభవంస్తతః పూర్ణా ఏవాభవంస్తతః తతః ప్రక్షాళనం కృత్వా ప్రక్షాళనం కృత్వా సమధిశ్రిత్య బాహుకః సమధిశ్రిత్య బాహుకః తృణముష్టిం సమాదాయ తృణముష్టిం సమాదాయ పవితుస్తం సమాదధత్ సవితుస్తం సమాదధతే అథ ప్రజ్వలితస్తత్ర అథ ప్రజ్వలితస్తత్ర సహసా హవ్యవాహనః సహసా హవ్యవాహనః తదద్భుతతమం దృష్ట్వా తదద్భుతతమం దృష్ట్వా విస్మితాహమిహాగతా విస్మితాహమిహాగత అన్యచ్చ తస్మిన్ సుమహత్ అన్యచ్చ తస్మిన్ సుమహతే ఆశ్చర్యం లక్షితం మయా ఆశ్చర్యం లక్షితం మయా యదగ్నిమపి సంస్పృశ్య యదగ్నిమపి సంస్పృశ్య నైవాసౌ దహ్యతే శుభే నైవాసౌ దహ్యతే శుభే ఛందేన చోదకం తస్య ఛందేన చోదకం తస్య వహత్యావర్జితం ధృతం వహత్యావర్జితం ధృతం అతీవ చాన్యత్ సుమహత్ అతీవ చాన్యత్ సుమహత్ ఆశ్చర్యం దృష్టవత్యహం ఆశ్చర్యం దృష్టవత్యహం యత్స పుష్పాణ్యుపాదాయ యత్స పుష్పాణ్యుపాదాయ హస్తాభ్యాం మమృదేశనైః హస్తాభ్యాం మమృదేశనైః మృత్యమానాని పాణిభ్యాం మృద్యమానాని పాణిభ్యాం తేన పుష్పాణి నాన్యథా తేన పుష్పాణి నాన్యథా భూయ ఏవ సుగంధీని భూయ ఏవ సుగంధీని పృషితాని భవంతి కృషితాని భవంతి ఏతాన్యద్భుతలింగాని ఏతాన్యద్భుతలింగాని దృష్ట్వాహం ధృతమాగతా దృష్ట్వాహం ధృతమాగత ఓం నమో వెంకటేశాయ గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితసేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధ
ధనుధార దశరథ నందన దశముఖ మర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ భౌత కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ సీతానాయక శ్రిత పరిపాలక చరిత్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర గదాధర విరజాతిరస్త విరోధి మర్దన కాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబ్రధర గరుడ వాహన గజరాజ రక్షక వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డిక సవాడ వసుదేవతనయ విశ్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగ
జగత్సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక పరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేషశాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద గోకులానందన గోవింద 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 గోకులానందన గోవింద గోకులానందన గోవింద గోకులానందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతోటి పరమాత్మని ప్రార్థిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి నినాదాన్ని మనందరం కూడా స్వామివారి పాదముల చెంత చేసి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మంగళాంతంగా పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్చినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.